హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలక్షన్స్ అనేవి అయిపోయాయండి, అంటే ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యాయి. అసలు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకి సీనియర్ జర్నలిస్ట్ మేడం రేణుకా పోతినేని గారు అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. అసలు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేది అంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, అలానే వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి రేణుకా పోతినేని మేడం అయితే ఒక రిజల్ట్ అయితే ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కవర్ చేసి మేడం అయితే ఇన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్పారు. అసలు చూద్దాము ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అని చెప్పేసి. వైసీపీకి వచ్చే సీట్లు 142, అలానే కూటమికి వచ్చే సీట్లు అంటే 33 అని చెప్పారు. శ్రీకాకుళంలో వచ్చేసరికి మొత్తం సీట్లు 8 ఉంటే అందులో వైసీపీ గెలిచేది 7 అంట, అలానే కూటమి గెలిచేవి 1. అలానే పార్వతీపురం వచ్చేసరికి మొత్తం సీట్లు 4 ఉంటే 4కి 4 వచ్చేసరికి వైసీపీ. అలానే విజయనగరంలో మొత్తం సీట్లు 5 ఉంటే వైసీపీ గెలిచేది 4, కూటమి గెలిచేది 1. అలానే విశాఖపట్నం మొత్తం 7 ఉంటే 7కి 6 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 1 వచ్చేసరికి కూటమి. అలానే అల్లూరు సీతారామరాజు నుంచి మొత్తం సీట్లు వచ్చేసరికి 3 ఉంటే 3కి 3 మాత్రం గెలిచేది వైసీపీ. అలానే అనకాపల్లిలో మొత్తం 8 ఉంటే 8కి 6 ఏమో వైసీపీ, అలానే 2 ఏమో ఎన్డీఏ కూటమి. అలానే కాకినాడ 7 ఉంటే 5 ఏమో వైసీపీ, అలానే కూటమి వచ్చేసరికి 2. అలానే తూర్పుగోదావరి నుంచి 7 ఉంటే మొత్తం 5 ఏమో వైఎస్ఆర్సీపీ, అలానే 2 ఏమో ఎన్డీఏ కూటమి. అంబేద్కర్ కోనసీమ అవి వచ్చేసరికి ఏమో 7 మొత్తం 7 ఉంటే అందులో 5 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, అలానే 2 వచ్చేసరికి ఏమో కూటమి. అలానే ఏలూరు వచ్చేసరికి 7 ఏమో మొత్తం సీట్లు 7 ఉన్నాయి, అందులో 5 ఏమో వైసీపీ, 2 ఏమో కూటమి. అలానే పశ్చిమ గోదావరి మొత్తం సీట్లు వచ్చేసరికి 7, 5 ఏమో వైసీపీ, 2 ఏమో ఎన్డీఏ కూటమి. ఎన్టీఆర్ వచ్చేసరికి మొత్తం 7 ఉన్నాయి, ఈ 7లో వచ్చేసరికి 4 ఏమో వైఎస్ఆర్సీపీ, 3 వచ్చేసరికి ఏమో కూటమి. అలానే కృష్ణ మొత్తం సీట్లు వచ్చేసరికి 7, అందులో 5 ఏమో వైఎస్ఆర్సీపీ, 2 ఏమో ఎన్డీఏ కూటమి. అలానే పల్నాడు వచ్చేసరికి మొత్తం 7 ఉన్నాయి, 7లో 6 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, 1 వచ్చేసరికి ఏమో ఎన్డీఏ కూటమి. అలానే ప్రకాశం వచ్చేసరికి ఏమో మొత్తం 8 ఉన్నాయి, 8లో వచ్చేసరికి 6 ఏమో వైఎస్ఆర్సీపీ, 2 ఏమో ఎన్డీఏ కూటమి. అలానే బాపట్ల 6 ఉన్నాయి, 6లో 5 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 1 వచ్చేసరికి ఎన్డీఏ కూటమి. పొట్టి శ్రీరాములు నెల్లూరు మొత్తం 9 ఉన్నాయి, 9లో 7 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 2 ఏమో ఎన్డీఏ కూటమి. కర్నూలు 7 మొత్తం 8 ఉన్నాయి, 8లో వచ్చేసరికి 7 వైఎస్ఆర్సీపీ, 1 ఏమో ఎన్డీఏ కూటమి. నంద్యాల నుంచి మొత్తం టోటల్ వచ్చేసరికి 6 ఉన్నాయి, టోటల్ 6 to 6 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ. అనంతపురం నుంచి టోటల్ 8 ఉంటే 8 నుంచి 6 ఏమో వైఎస్ఆర్సీపీ, 2 ఏమో ఎన్డీఏ కూటమి. అలానే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మొత్తం 6 ఉంటే అందులో వచ్చేసరికి 5 ఏమో వైఎస్ఆర్సీపీ, 1 ఏమో ఎన్డీఏ కూటమి. 7కి 7 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి జిల్లా గెలుస్తుంది. అలానే అన్నమయ్య మొత్తం 6 ఉంటే 5 వచ్చేసరికి వైఎస్ఆర్, అలానే 1 ఏమో ఎన్డీఏ కూటమి. అలానే తిరుపతి వచ్చేసరికి టోటల్ 6 ఉంటే 5 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, అలానే 1 వచ్చేసరికి ఏమో ఎన్డీఏ కూటమి. చిత్తూరు 7 ఏమో వైఎస్ఆర్సీపీ, అలానే మొత్తం చిత్తూరు నుంచి అయితే 7 ఉన్నాయి, 6 ఏమో వైఎస్ఆర్సీపీ, 1 వచ్చేసరికి ఏమో ఎన్డీఏ కూటమి. అంటే మొత్తం ఇక్కడ మనకి ఓవరాల్గా ఏమర్థమవుతుందంటే లాస్ట్ టైం లాగే, అంటే 2019 లాగే, అంటే 2019లో 151 సీట్లు అయితే వచ్చాయి. ఇక్కడ రేఖా పోతినేని మేడం గారు కూడా ఎనాలిసిస్ చేసిన ప్రకారం ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ 142, అంటే చాలా ఎక్కువ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ముగ్గురు కలిసి వచ్చిన ఆల్మోస్ట్ 142 సీట్లు అయితే వస్తాయని చెప్పారు మేడం గారు. అలానే కూటమికి అయితే 33 అనే చెప్పారు. అలానే అసలు వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు పడినాయి అంటే ఎంత శాతం మంది, మహిళలు ఎంత శాతం మంది ఓట్ చేశారు, పురుషులు ఎంతమంది శాతం ఓట్ చేశారని అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి టోటల్ వచ్చేసరికి 52% పడింది, అందులో మహిళలు వచ్చేసరికి ఏమో 59% ఓట్ చేస్తే పురుషులు వచ్చేసరికి 41% ఓట్ చేశారు. అలానే ఎన్డీఏ కూటమి మొత్తం వచ్చేసరికి 45% ఉంటే అందులో 42% వచ్చేసరికి ఏమో మహిళలు వేశారు, 58% వచ్చేసరికి ఏమో పురుషులు. ఇతరులు వచ్చేసరికి 3%, అందులో మహిళలు 43, పురుషులు వచ్చేసరికి 57. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే
వైఎస్ఆర్సీపీకి జనబలం ఏంటి అంటే మహిళలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మహిళలే ఇక్కడ సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ మహిళల ఓట్లే ఎక్కువ పడినాయి వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అలానే వాళ్ళు ఇచ్చిన మహిళలకి సపోర్ట్ చేస్తున్న విధానం కావచ్చు, ఇవి వచ్చేసరికి మహిళలు వచ్చేసరికి ఈసారి వైఎస్ఆర్సీపీ వైపే మొత్తం ఓట్లేసారని మనకి ఇక్కడ అవుతుంది. కానీ ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 42% మహిళలు ఓట్ చేశారు, కానీ మహిళలు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 52% అయితే ఓట్ చేశారు. అంటే ఓటింగ్ అయిపోయిన క్షణంలోనే ఇంత సర్వే అనేది విడుదల చేసి వైఎస్ఆర్సీపీకి ఒక గుడ్ వైబ్ అయితే అనుకోవచ్చు. అసలు ఈ సర్వే ఎంతవరకు నిజం? మేడం అయితే ఆల్మోస్ట్ రేణుకా పోతినేని గారు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆమె ఐడియా ప్రకారం ఇంతైతే రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ మనం ఎలక్షన్స్ తరహాలోని ఒక్కొక్క జిల్లా నుంచి కొంతమంది 80%, 70%, అలానే 90% కూడా ఓట్ చేస్తున్నారు. కొన్ని ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉన్నా సరే ఓట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోయి కూడా ఈసారి మాకు తగ్గ నాయకుడిని ఎంచుకోవాలి, ఎప్పుడెప్పుడు ఓట్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓట్ తేదీ వస్తుందా అని చెప్పేసి పోలింగ్ డేట్ ఎప్పుడు అని ఎదురు చూశారు. ఆల్మోస్ట్ పోలింగ్ డేట్ వచ్చింది, వాళ్ళందరూ ఓట్ అయితే వినియోగించుకున్నారు. ఆ వినియోగించుకున్న తరహాలోనే వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అని మళ్ళీ ఇంకా రిపోర్ట్ అయితే వచ్చాయండి. అంటే ఎలక్షన్స్ అయిపోయిన డేనే ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ఆంతరంగా ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మన వైపే చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రం వైపు. ఎందుకు అంటే ఎప్పుడూ జరగని విధంగా 2024 ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమి అని చెప్పేసి జనాల్లోకి తీసుకురావడం, పథకాలు పెట్టడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చూపించడం, అలానే జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగితేనే ఓట్లండి, ఇలాంటివి ఎన్నో జరిగినాయి ఈ ప్రచారంలో భాగంగా. అసలు ఎగ్జిట్ పోల్స్ నుంచి ఈసారి ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందో ఒకసారి అయితే ఇక్కడ చూద్దాము. ఇండియా టుడే యాక్సెస్ నుంచి వచ్చిందండి. వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 142 to 157, అంటే లాస్ట్ టైము 151, ఈసారి 142 to 157 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే లాస్ట్ టైం కన్నా తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. అంటే 142 అంటే నార్మల్ విషయం కాదు, ఆల్మోస్ట్ ఈసారి కూడా ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందనే అనుకోవచ్చు. అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 18 to 33, అంటే 50 బిలో, అంటే లాస్ట్ టైం వచ్చిన సీట్లు కన్నా తగ్గే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. అలానే అదర్స్ వచ్చేసరికి 1. అలానే CNN న్యూస్ 18 IPSOS నుంచి వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 132 to 145, అంటే ఏ సర్వే చూసుకున్నా మనకి 110 కన్నా బిలో లేదు, 100 అబోవ్నే ఉంది. అంటే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుంది. సంక్షేమ పథకాలు కానివ్వచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారు, జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 30 to 43. అలానే టైమ్స్ నౌ VMR నుంచి వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 128 to 133, ఎన్డీఏ వచ్చేసరికి 42 to 47. రిపబ్లిక్ జాన్కీ బాత్ అని చెప్పేసి ఒక సర్వే వచ్చిందండి, అది వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 111 to 124, ఎన్డీఏ కూటమి వచ్చేసరికి 51 to 64. అలానే రిపబ్లిక్ సి ఓటర్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఏమో 108 to 127, ఎన్డీఏ వచ్చేసరికి 48 to 67. న్యూస్ ఎక్స్ నేటా నుంచి వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఏమో 139 to 152, ఎన్డీఏ వచ్చేసరికి ఏమో 23 to 36. టుడేస్ చాణక్య నుంచి వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 144 to 158, ఎన్డీఏ వచ్చేసరికి ఏమో 17 to 31. అంటే ఇక్కడ మొత్తం మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకి 100 బిలో వచ్చే ఛాన్స్ లేదు. అంటే 100 అంటే 175లో నార్మల్ విషయం కాదు అని చెప్పుకోవచ్చు. అంటే ఏ సర్వే సంస్థ చూసినా ఇప్పటికీ అంటే ఈరోజు జరిగిన ఎలక్షన్స్కి 105 బిలో లేదు, అంటే 110 అబోవ్నే చెప్తున్నారు. ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతున్నారనే అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టినా, మహిళలకి ఉచిత బస్సు అని చెప్పినా, ఇవన్నీ ఏం చెప్పినా జనాలు నమ్మే పొజిషన్లో లేరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు అంటే చెప్పింది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి కూడా చెప్పింది చేస్తారు. పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఉండే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని ప్రజలైతే ఎక్కువ నమ్ముతున్నారు. కాబట్టి ఈ సర్వే సంస్థలన్నీ ఆల్మోస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూస్తున్నాయి. కాబట్టి ఈసారి కూడా ఫ్యానే గెలుస్తుంది అని చెప్పి ధీమాగా చెప్తున్నారు. అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అంటే ఎన్డీఏ కూటమి ఇన్ని రోజులు మేము గెలుస్తాము అన్న మాటలన్నీ జనాలు తీసుకోలేదా, లేకపోతే వాళ్ళు పెట్టిన హామీలు నమ్మలేదా, ముగ్గురు కలిసి వస్తున్నారు ఏం చేస్తారు అని ప్రజల్లో డౌట్ మొదలైందా, లేకపోతే మేనిఫెస్టో మీద ఇద్దరు ఫోటోనే ఉంది, మోదీ గారి ఫోటో
ఫోటో లేదు, వాళ్ళలో వాళ్ళకే సమైక్యత లేదు అని ఫీల్ అయ్యారు. అసలు జనాలు ఏమనుకున్నారు, ఏమనుకొని ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయలేదు అనేది మనకైతే అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ముగ్గురు వచ్చింది ముడిపడదు అని అంటారు ఎప్పుడు, జనాలు అదే అనుకున్నారా? అసలు వైఎస్ఆర్సీపీ నిజంగానే గెలుస్తుందా? వైఎస్ఆర్సీపీకి ఇన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా? అసలు ఈ సర్వే సంస్థలు ఒక్కసారిగా ఇన్ని సీట్లు వస్తాయి అనేది రిజల్ట్ ఇచ్చారు. అసలు మీరేమనుకుంటున్నారు? జనాలు ఎన్డీఏ కూటమిని నమ్మారా, నమ్మలేదా? వైఎస్ఆర్సీపీనే నమ్ముతున్నారా? మళ్ళీ గెలిపించుకోవాలనుకున్నారా? అందుకని ఇంత సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175కి జనాలు సపోర్ట్ చేశారు అని ఇక్కడైతే తెలుస్తుంది మనకి సర్వే రిపోర్ట్స్. అంటే జనాలు నిజంగానే అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే మళ్ళీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారే వెంటే ఉన్నారా, లేకపోతే అసలు ఏంటి? జనాలు అయితే ఈసారి ఎలక్షన్స్ అయితే హోరాహోరీగా జరిగిపోయాయండి. మనం ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన 2 అవర్స్లోనే ఇలాంటి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే, వైఎస్ఆర్సీపీ వైపే చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనమే నా బలం, జనం నన్ను గెలిపిస్తారు అని చెప్పేసి అన్నారు. అదే నిజమయ్యేలాగా ఉంది చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పటితో అయినా జనాలకు మంచి చేయాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి వాళ్ళు ముందుకు వస్తారా, లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళు ఏ హామీలు పెట్టారా అవి మేనిఫెస్టోలో పెడదాము అని అనుకుంటారా? అసలు ఏం జరుగుతుంది? అసలు మీరేమనుకుంటున్నారు? ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది ఏ పార్టీకి అని చెప్పేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.